మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణ పితామహుడని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ చుండూరు రవిబాబు అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్, ఎస్సీఎల్ అధ్యక్షుడు పిజిఆర్ సుధాకర్ బాబు, వైఎస్ఆర్ పార్టీ బీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, జిల్లా అధికార ప్రతినిధి కాకుమాన్ రాజశేఖర్ తదితరులు బాగున్నారు. భారతదేశంలో ఉన్నత శ్రేణి నాయకులుగా ప్రజల యొక్క హృదయాలలో చిరస్మరణీయులుగా కొలుచుకునేటటువంటి అతి కొద్ది మందిలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా ఒకరు. ఆయన అకాల మరణం విని చాలా బాధ వేసింది. భారతదేశంలో ఆర్థిక శాస్త్రవేత్తగా, వాణిజ్య మండలి అధ్యక్షునిగా, ఆర్థిక శాఖ మాత్యులుగా, ప్రధానమంత్రిగా అనేక సంస్కరణలను తీసుకొచ్చి భారతదేశం అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఎదిగింది అనేటటువంటి దానిలో ఆయన పాత్ర గణనీయంగా ఉందనేటటువంటిది వాస్తవం. ఆ మహనీయుని యొక్క మరణానికి చింతిస్తూ ఆయన ఎక్కడ ఉండినా ఆయన ఆత్మ మాత్రం ఈ దేశ భవిష్యత్తును, యువత యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటుంది. కాబట్టి వారి యొక్క స్మృతులను హృదయపూర్వకంగా నెత్తికి తెచ్చుకుంటూ अजय ये शरद a honest and sincere bureaucrat turned into a politician and then became a prime minister of this country. That is none other than Manmohan Singh. ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ మల్లగొల్లాలు పడుతున్న నేపథ్యంలో 1984 తర్వాత ఎల్పిజి సిస్టమ్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, దానిలో ఈ దేశానికి ఒక నూతన ఆర్థిక విధానాన్ని అప్పట్లో ఒప్పుకోనటువంటి అనేకమైన రాజకీయ పార్టీలు, శక్తులు ఉన్న నేపథ్యంలో అందరినీ మెప్పించి సరళీకరణ వైపు ఈ దేశాన్ని మళ్లించినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి భారతదేశానికి తీరం లోటని, ఆయన నడిపిన బాటలోనే గత 30 సంవత్సరాలుగా శతాబ్దాల తరబడి నడిచిన భారతదేశం వేరు, గత 30 సంవత్సరాల్లో వచ్చిన మార్పు మొత్తం అది మన్మోహన్ సింగ్ గారు చూపించిన దారిగా మనం భావించాలి. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, ఆయన తీసుకొచ్చిన విదేశీ విధానం, వీటన్నిటి ఫలితంగానే ఈరోజు మనం ఈ టెక్నాలజీ మొత్తం ఇవాళ యువతరానికి అంది అనేక అవకాశాలు, లక్షల కోట్లాది ఉద్యోగాలు మనందరికీ ఈ టెక్నాలజీ అంతా అందుబాటులో ఉండడానికి ప్రధాన కారణం కూడా ఆయన చూపించిన బాటగా మనం గుర్తిరగాలి. ఆయన మృతి దేశానికి తీరని లోటుగా భావిస్తూ మరొకసారి సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు వారికి నివాళులర్పిస్తూ, ఈ దేశంలో కొత్త ఆర్థిక సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తి వారు. అంతేకాదు వారు మాట్లాడటం తక్కువ, పని ఎక్కువ అనే దానికి ఉదాహరణే మన్మోహన్ సింగ్ గారు. వారు చాలా మితభాషి. ఒక పని చేయటంలో వారికి ఉన్న ఆలోచన శైలి కానీ,
ఈ విధంగా ఉండాలి ఒక రాజకీయ నాయకుడు అనేటువంటి చూపించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. వారి కుటుంబానికి ఆ భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటూ వాళ్ళకి ఈరోజు ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో చుండూరి రవి గారి ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఒక మాట ప్రధాని భారతదేశానికి దశాబ్ద కాలం ప్రధానిగా చేసి ఎన్నో మంచి సంస్కరణలు, ఎన్నో ఆర్థిక సంబంధించిన కార్యక్రమాలన్నీ మంచిగా చేసి మంచి మన్ననలు పొందిన మన్మోహన్ సింగ్ గారు వారు ఈరోజు మన మధ్యలో లేరు. వారికి నివాళులు అర్పిస్తూ అప్పుడు ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో స్కీములు ఆయన ద్వారా ప్రధానమంత్రి ద్వారా తేవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే రైతు రుణమాఫీ ఆ రోజుల్లో మన స్టేట్కి సపరేట్గా ఏ స్టేట్కి లేకుండా రైతు రుణమాఫీ తెచ్చి ఎంతోమంది రైతులకి ఇబ్బందుల్లో ఉన్న రైతుల్ని ఆ రోజు ఆదుకోవడం జరిగింది. ఆ సందర్భంలో కూడా ఆయనకి మనందరం ఈ సమయంలో ఆయన తలుచుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ మరి ఒకసారి అందరం ఆయన్ని స్మరించుకోవాలని తెలియజేస్తాం.